స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే, మహిమరూపివి దేవా నీవే. స్తోత్ర పాత్రుడవు. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుడైన మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 16:17. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి కోత పండుగ కార్యక్రమం ఏకీభవించిన మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున సకల సమృద్ధి అయిన ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ 2వ మాసమునకు దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు కోత పండుగ మాసము లేదా కానుకల పండుగ మాసమని దైవజనులు మరి దేవదాసయ్య గారు సెలవిచ్చిన వారై ఉన్నారు. కనుకనే బైబిల్ గ్రంథములో మనము చూస్తే కోత పండుగ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 7 పండుగలు నియమించిన వారై ఉన్నారు. అందులో ఒక పండుగే కోత పండుగ. మీరు చూడగలిగినట్లయితే నిర్గమాకాండ గ్రంథములో ఈ మాట మీకు కనపడుతూ ఉన్నది. నిర్గమాకాండ గ్రంథంలో మీరు చూసినట్లయితే నిర్గమాకాండ గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఉన్నదా లేదా కోత పండుగ? ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంతకీ కోత పండుగ అంటే ఏంటో మనము తెలుసుకుందాం. కోత పండుగ, కానుకల పండుగ, సందా పండుగ లేదా అర్పణల పండుగ, కృతజ్ఞత పండుగ అని పేర్లు ఈ పండుగకి కలవు. ఏ పేరు పిలిచినా ఒకటి కోత పండుగ అయినా, కానుకల పండుగ అయినా, సందా పండుగ అయినా, అర్పణల పండుగ అయినా, కృతజ్ఞత పండుగ, ఇలా ఏదైనా పిలుచుకోవచ్చు. కనుక ఈ పండుగను మరి ఆ పేర్లు ఈ పేర్లన్నీ కూడా ఈ పండుగకి తగినవే. కోత పండుగ అనగా దైవజనులు చెప్పిన మాట, సంవత్సరమునకు ఒకసారి వస్తు రూపేణా కానీ సొమ్ము రూపేణా కానీ దేవాలయమునకు కృతజ్ఞతతో తీసుకుని వచ్చి దేవుని స్తుతించుటయే కోత పండుగ లేదా కానుకల పండుగ అన్నారు. అందుకనే చదువుబడిన వాక్య భాగంలో ఏమున్నదంటే ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనములో, మరి వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక మరి నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఏం చేయాలా? ఇయ్యవలెను. ఎవరు కూడా దేవుని సన్నిధిలో వట్టి చేతులతో ఏం చేయకూడదు? కనపడకూడదు. కనుక ప్రతివాడు కూడా తాను వర్ధిల్లిన కొలది శక్తి కొలది ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఇవ్వలేను. ఈ కోత పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇశ్రాయేలైన వారు దేవుడు వారికి సమృద్ధి అయిన పంటలను అనుగ్రహించారు. హార్వెస్ట్ సీజన్, కోత కాలం ఉన్నదన్నమాట. ఇశ్రాయేలుకి ముఖ్యమైన పండగలో మరి పంటలు దేవుడు అనుగ్రహించారు. ఒకటి ద్రాక్ష తోటలు, విరివిగా ఉండే ద్రాక్ష పంటలు ఇశ్రాయేలుకి.
అలాగే అంజూరపు పంట. ఏ పంట అంట? అంజూరపు పంట. అలాగే మనం చూస్తే ఖర్జూరములు. ఏంటి అంట? ఖర్జూరములు. అలాగే గోధుమల పంట. ఏ పంట అంట? గోధుమల పంట. అలాగే యవల పంట. ఏంటంట? యవల పంట. అలాగే దానిమ్మ పంట. ఏంటంట? దానిమ్మ పంటలు. అలాగే ఇంకా మనం చూస్తే సస్య ద్రాక్ష రసములు. మరి ఇలాగ అనేకమైనవి. అందుకని ఇశ్రాయేలు దేశాన్ని ఏమంటారంటే పాలు తేనెలు ప్రవహించు దేశము అంటారు. ఏమంటారు? దేవుడు వాగ్దానం చేశారు. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాముతో ముందుగానే చెప్పాడు, నేను చూపించు దేశమునకు నిన్ను, నీ సంతతిని నేను అక్కడికి తీసుకెళ్తా. కాబట్టి ఆ దేశము మరి సమృద్ధి కలిగిన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. అంటే పాలు కింద ప్రవహిస్తాయి అంటారా? తేనె ప్రవహిస్తాయా అని కాదు. సమృద్ధి కలిగినది, సారవంతమైనది, లేదా ఆ దేశము రమ్యమైన దేశము. మీకు తెలుసా, బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు దేశమునకు 100 పేర్లు ఉన్నాయి ఇంచుమించు. ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? ఏ దేశానికైనా ఇన్ని పేర్లు ఉన్నాయా? కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం కనుక ఆ దేశానికి ఇంచుమించు 100 పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే, బయట కాదు. కాబట్టి రమ్యమైన దేశమని, పాలు తేనెలు ప్రవహించు దేశమని, ఆనంద దేశమని, యాత్ర చేయు దేశమని, లేకపోతే ఇంకా మనము చూస్తే బంగారపు లేదా మరి సువర్ణ పట్టణం అని చాలా ఉన్నాయి. ఆభరణము కలిగిన పట్టణం అని కూడా ఆ దేశానికి పేరు ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలును ఎలా దీవించాడో, వారు దీవించబడిన స్థితిని బట్టి వారు దేవుని సన్నిధి కంట ఆ పంటలో ప్రథమ ఫలము 10వ భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చి దేవుని స్తుతించేవారంట. దేవా, నీవు మాకు ఏ కాలమునకు ఆ కాలమునకు తగినట్లుగా వర్షములు, అయ్యా పంటలు సమృద్ధిగా మాకు ఇచ్చుచూ ఉన్నావు, నీకు వందనములు, నీకు స్తోత్రములని వారు ఏం చేసేవారు? దేవుణ్ణి స్తుతించేవారు. ఎంత గొప్ప మరి పండుగ అంటే, వారు 3వ మాసమున కొప్పలు వేయి ప్రారంభించి 7వ మాసం వరకు తీసుకొచ్చేవాళ్ళంట. అమ్మ, ఎన్ని మాసాలు తీసుకొచ్చేవారు? ఎన్ని మాసాల పండగ చెప్పండి అమ్మా? 3, 7 మధ్యలో ఎన్ని ఉన్నాయి? అయ్యో, మీకు లెక్కలు బాగా వచ్చు. ఎంత తెలియగలలో మీరు. 3, 7 మధ్య ఎన్ని ఉన్నాయంటే ఎంతసేపు ఆలోచించారు? కాబట్టి 4 మాసములు ఇందాక చదువుకున్నాం కదా. మరి దినవృత్తాంతములో 2వ దినవృత్తాంతములో మనం చూసినట్లయితే 31వ అధ్యాయములో 2వ దినవృత్తాంతములో 31వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయము 9వ వచనము. సరే, ఇంకా పై వచనంలో ఉంటుంది. చూడండి, 10వ వచనం, 10 కాదు 7వ వచనం అండి. వారు 3వ మాసమందు కుప్పల వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. అమ్మ, ఎన్ని మాసాలు వేశారు అంటే 4 మాసములు వారు పండిన పంటల్లోనివి 12 గోత్రాల వారు తీసుకొస్తూనే ఉన్నారు. అమ్మ, 12 గోత్రాల వారు 4 మాసములంట ఆ పంటని కుప్పలుగా దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అంటే ఎంత పెద్ద కోత పండుగ అది! మనలాగా ఒక రోజులో ముగిసే పండుగ కాదు. 4 మాసములు వారు పండుగ చేశారంట. 4 మాసముల పండుగ. ఇంకా కాదు, ఇంకా మనం చూస్తే ప్రతి వారంట వారు ఎద్దులలోనూ గొర్రెలలోనూ, చూడండి వాక్యంలోనే ఉన్నది. చూడండి 5వ వచనం మీరు చూసినట్లయితే 6వ వచనం. యోధా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. అమ్మ, ఇక్కడ పంటే కాదు, ఎద్దులున్నాయి,
గొర్రెలు ఉన్నాయి, వారి మందలలో వాటిని కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే 10వ వంతు దేవునికి అప్పగించి వేశారు. మీరు అడగచ్చు, ఇదంతా పాదిరి గారికే కదండి అని చాలామంది ఎంత చులకనగా మాట్లాడతారు. వాక్యం చెప్తుంది చూడండి, అదే అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. వారు వాటిని తెచ్చిన కానుకలన్నింటినీ సిద్ధపరిచి ఏమీ అపహరింపకుండా, ఆగమ్మ ఒక్క నిమిషం, అపహరింపకుండా అంటే ఏంటి అర్థం? దొంగతనం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చిన అర్పణలు వాళ్ళు ఏం చేశారు? వచ్చిన యాచకులు తీసుకెళ్ళిపోయారా? ఏముంది అక్కడ? వారు వాటిని అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. చూడండి, దేవుని ధననిధిలోనికి మనం తీసుకొస్తే దేవుడు తన ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు ఇస్తారు. ఆయన మరి ధననిధులు ఏముంది? ఆహారము సమృద్ధిగా ఉన్నది. మీకు తెలుసా, లోకమంతటిని పోషించే పోషకుడు ఆయన. ఆయనకి ధనానికి కొరత ఏంటి? ఆయనకి వస్తువులన్నీ ఆయన ఇచ్చినవేగమ్మా, అవునా? 133వ దావీదు కీర్తనలో ఉంటుంది, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము. 136వ దావీదు కీర్తన 25వ వచనము, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మనం ఏం చేయాలంటమ్మా? దేవా, నేటి వరకు నన్ను పోషించావు, నన్ను నడిపించావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పి దేవుడిని ఏం చేయాలా? స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ స్తుతి చెల్లించడమే మరి పండుగ ముఖ్య ఉద్దేశము. అర్థమైందా? పండగ ముఖ్య ఉద్దేశం ఏంటి? వస్తు రూపేణా మనం ఇవ్వటం అదొక ఉద్దేశము. అంతకంటే గొప్ప ఉద్దేశం ఏంటంటే హృదయపూర్వకముగా ఆయనకి ఇచ్చి ఆయన్ని స్తుతించటం. మీకు ఒక్క మాట చెప్తాను, మీకు అర్థం అవ్వాలని సులువుగా. ఎందుకయ్యా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే 2 ముక్కల్లో చెప్తాను మీకు. దేవుడు నీకు వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారంలో ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను సమృద్ధిగా నీ వ్యాపారాన్ని దీవించాడు. దేవుడు నన్ను ఇంతగా దీవించాడు కనుక నా దేవుని కొరకు నేను కృతజ్ఞత కలిగి కానుక ఇవ్వలేనని ఆ వ్యక్తికి హృదయంలో కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చుడు, ఈయుడి మీకు ఇయ్యబడును. అన్నీ మనకు దేవుడు ఇచ్చినవే. దేవునికి ఇచ్చినప్పుడే నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఏ నేరం మోపదు. సాతానుడంట ఇచ్చేటప్పుడు మాత్రం అన్ని ఇవ్వడానికి అన్నిటికీ ముందు వరుసలో ఉంచుతాడంట. ఇచ్చేటప్పుడు మాత్రం వద్దు వద్దు వద్దు. ఇది ఎవడ మాట? సాతానుడు మాట. ఇస్తే వాడికేంటయ్యా, ఇచ్చేది నేను. దేవుడి సన్నిధికి వాడుకునేది దేవుడికి ఇవ్వాల్సింది నేను. ఇవ్వటం వల్ల వాడికేంటి నష్టం? ఎప్పుడన్నా ఆలోచన చేయారా? దేవుని వాక్యం చదువుకుందాం అంటారు, వాడికి ఎందుకు వద్దు అంటున్నాడు? పరిశుద్ధుడైన మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండ గ్రంథము దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు ఆయన రాజ్యము వృద్ధి పొందుతుంది. 16 దేవుని సువార్త ప్రకటింపబడుతుంది. దేవుని వాక్యం అనేక మందికి విస్తరించబడాలి. యెహోవా సన్నిధిని కనపడక సాతానికి ఇష్టం. దేవదాసు దేవుడైన యెహోవా రాజ్యము భూమి మీద వ్యాపింపబడునట్లు అనుగ్రహించిన దీవెన సాతానా, ఇది ప్రతివాడులో ఉన్న ఆలోచన శక్తి కొలది ఇయ్యవలెను. ఏం చేయాలి? ఆమేన్. లేదా ప్రతి మంగళవారం ప్రత్యేకమైనటువంటి కోత పండుగ కార్యక్రమములకి ఎల్లరకు అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరో సకల సమృద్ధైన ఆశీర్వాదములు ప్రభువు మనకు అనుగ్రహించును ఖండించుచున్నాను. ఉందా లేదా? కాబట్టి దేవుని రాజ్యం వ్యాప్తి పొందటం ఎవరికి ఇష్టం లేదు? సాతానుకి ఇష్టం లేదు. ఇచ్చేటప్పుడు ఏమంటాడు?
వద్దు రెండవ మాసమునకు దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు వచ్చేసరికి కోత పండుగ మాసము లేదా కానుకల మన పండుగ మాసమని దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చిన వారై తెలుసు. కనుకనే బైబిల్ గ్రంథములో మనం చూస్తే కోత పండుగ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 7 పండుగలు నియమించిన వారై ఉన్నారు. అందులో ఒక పండుగ దేవుడు ఎంతగానో దీవించాడు కదా. మీరు చూడగలిగినట్లయితే నిర్గమాకాండ గ్రంథములో ఈ మాట మీకు కనపడుతూ 10 ఇవ్వాలనేసరికి ఒక్కొక్కటి ఎంత ఇంచుమించు 10,000 ఉంది ఇప్పుడు. అంటే 10 గొర్రెలు అంటే ఎంత? 1,00,000 రూపాయలు. అమ్మో, 1,00,000 రూపాయలు ఏం చేసుకుంటాడా పాదిరి గారు? ఆమె ఆలోచన. ఎందుకు నిర్గమాకాండ గ్రంథము 23వ అధ్యాయము నేను అనుకున్నది ఆయనకి తెలుసా? ఏమనుకుంది? నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. అంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంతకీ కోత పండుగ అంటే ఏంటో మనము తెలుసు. వాళ్ళ ఇంటికి చర్చి పండుగ, కానుకల పండుగ, సందా పండుగ, లేదా అర్పణల పండుగ, కృతజ్ఞత పండుగ పేర్లు పండుగకి కలవు. చివరికి దేవాలయానికి వచ్చేసరికి కోత పండుగ అయినా, కానుకల పండుగ అయినా, సందా పండుగ అయినా, అర్పణల పండుగ అయినా, కృతజ్ఞత పండుగ, ఇవన్నీ ఏదైనా మోసపుచ్చుకోవటం. కనుక ఈ పండుగను మోసం చేసుకుంటున్నావు. పేర్లు శక్తి కొలది ఏం చేయాలంటే దేవుని పండుగనగా దైవవలెను మాట. దేవుడు ఒకసారి దేవుడు ఏం చేస్తాడు? కానీ ఆశీర్వదిస్తాడు. సొమ్ము రూపేణ వ్యాపారం దీవించబడి వచ్చి దేవుని స్తుతించుటయే కోత పండుగ లేదా కానుకల పండుగ అన్నారు. హేబేలు కయ్యూను కానుక మీకు తెలుసు. చదువుబడిన హేబేలేమో మందలో శ్రేష్టమైన వాటిని, ద్రవ్యమైన వాటిని, 16వ అధ్యాయం 17వ వచనములో కయ్యూనేమో మరి వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక దేవుడు చూసింది కానుక. దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యాలా. ఈ పంటంతా నీదే కదా నీ దగ్గర ఉన్నప్పుడు. ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో విషయంలో కూడా పేతురు ఇదే అన్నాడు. కనుక ప్రతివాడు కూడా ఎందుకు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెడుతున్నారు? ఈ సొమ్ముని కోత పండుగ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవునికి ఇశ్రాయేలైన వారు దేవుడు వారికి సమృద్ధి అయిన పంటలను అనుగ్రహించారు. అయ్యా ఇంతకే అన్నారంటే ఇంతకేనయ్యా అన్నాడు. కోత కాలం ఉన్నదన్నమాట. ఆయన ప్రాణం ఇశ్రాయేలుకి ముఖ్యమైన పండుగలో మరి పంటలు దేవుడు అనుగ్రహించారు. తీసుకుని వెళ్ళి పాతిపెట్టే ఎవడలు వచ్చారు. విడివిగా ఉండే కొంత సమయానికి మరి భార్య అలాగే అంజూరపు పంట. ఏ పంట? ఇంతకే అమ్మారా అంటే అంజూరపు పంట కూడా. అలాగే మనం చూస్తే ఖర్జూరములు ఏంటి అంట? ఖర్జూరములు. అలాగే గోధుమల పంట దుఃఖపరుస్తున్నారు, మోసపరుస్తున్నారు. గోధుమల పంట. అలాగే యవల పంట. దేవుడు ఇంత శక్తి కలిగిన వారా? యవల వాక్యం ఇంత శక్తి కలిగిన దానిమ్మ పంట. ఏంటంట? అబద్ధం దానిమ్మ పంటలు. అలాగే ఇంకా మనం చూస్తే సస్య ద్రాక్ష రసములు. అందుకని ఇశ్రాయేలు దేశాన్ని ఏమంటారంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏమంటారు? నీ వాక్యము సత్యము. దేవుడు వాగ్దానం చేశారు. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వాగ్దానం చేశారు. అబ్రహాముతో ముందుగానే చెప్పాడు, నేను చూపించు దేశమునకు నిన్ను, కాబట్టి నీ సంతతిని నేను అక్కడికి తీసుకెళ్తా. కాబట్టి ఆ దేశము మరి ఎత్తబడేవారు మనస్సాక్షి కూడా వారి మీద నేరం మోపకూడదంట. అంటారా? తేనె ప్రవహిస్తాయా అని కాదు. నువ్వు ఎత్తబడతావు, నువ్వు రెడీగా ఉన్నావు, కానీ సారవంతమైన ఎత్తబడేది లేదా ఆ దేశము రమ్యమైన దేశం. ఎంతమందిని బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు దేశమునకు 100 పేర్లు ఉన్నాయి ఇంచుమించు. నేరం మోపకూడదు. ఏ దేశానికైనా పేర్లు ఉన్నాయా? నీకేం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం కనుక ఆ దేశానికి ఇంచుమించు 100 పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే, బయట కాదు.
కాబట్టి రమ్యమైన దేశమని, పాలు తేనెలు ప్రవహించు దేశమని, ఆనంద దేశమని, యాత్ర చేయు దేశమని, లేకపోతే ఇంకా మనము చూస్తే బంగారపు లేదా మరి సువర్ణ పట్టణం అని చాలా ఉన్నాయి. ఆభరణము కలిగిన పట్టణం అని కూడా ఆ దేశానికి పేరు ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలును ఎలా దీవించాడో, వారు దీవించబడిన స్థితిని బట్టి వారు దేవుని సన్నిధి కంట ఆ పంటలో ప్రథమ ఫలము దశమ భాగం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చి దేవుని స్తుతించేవారంట. దేవా, నీవు మాకు ఏ కాలమునకు ఆ కాలమునకు తగినట్లుగా వర్షములు, అయ్యా పంటలు సమృద్ధిగా మాకు ఇచ్చుచూ ఉన్నావు, నీకు వందనములు, నీకు స్తోత్రములని వారు ఏం చేసేవారు? దేవుణ్ణి స్తుతించేవారు. ఎంత గొప్ప మరి పండుగ అంటే, వారు 3వ మాసమున కొప్పలు వేయి ప్రారంభించి 7వ మాసం వరకు తీసుకొచ్చేవాళ్ళంట. అమ్మ, ఎన్ని మాసాలు తీసుకొచ్చేవారు? ఎన్ని మాసాల పండగ చెప్పండి అమ్మా. 3, 7 మధ్యలో ఎన్ని ఉన్నాయి? అయ్యో, మీకు లెక్కలు బాగా వచ్చు. ఎంత తెలియగలలో మీరు. 3, 7 మధ్య ఎన్ని ఉన్నాయంటే ఎంతసేపు ఆలోచించారు? కాబట్టి 4 మాసములు ఇందా చదువుకున్నాం కదా. మరి దినవృత్తాంతములో 2వ దినవృత్తాంతములో మనం చూసినట్లయితే 31వ అధ్యాయములో 2వ దినవృత్తాంతములో 31వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయము 9వ వచనము. సరే, ఇంకా పై వచనంలో ఉంటుంది. చూడండి, 10వ వచనం, 10 కాదు 7వ వచనం అండి. వారు 3వ మాసమందు కుప్పల వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. అమ్మ, ఎన్ని మాసాలు వేశారు అంటే 4 మాసములు వారు పండిన పంటల్లోనివి 12 గోత్రాల వారు తీసుకొస్తూనే ఉన్నారు. అమ్మ, 12 గోత్రాల వారు 4 మాసములంట ఆ పంటని కుప్పలుగా దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అంటే ఎంత పెద్ద కోత పండుగ అది! మనలాగా ఒక రోజులో ముగిసే పండుగ కాదు. 4 మాసములు వారు పండుగ చేశారంట. 4 మాసముల పండుగ. ఇంకా కాదు, ఇంకా మనం చూస్తే ప్రతి వారంట వారు ఎద్దులలోనూ గొర్రెలలోనూ, చూడండి వాక్యంలోనే ఉన్నది. చూడండి 5వ వచనం మీరు చూసినట్లయితే 6వ వచనం. యోధా పట్టణములో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దులలోనూ గొర్రెలలోనూ 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. అమ్మ, ఇక్కడ పంటే కాదు, ఎద్దులున్నాయి, గొర్రెలున్నాయి, వారి మందలలో వాటిని కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే 10వ వంతు దేవునికి అప్పగించి వేశారు. మీరు అడగచ్చు, ఇదంతా పాదిరి గారికే కదండి అని చాలామంది ఎంత చులకనగా మాట్లాడతారు. వాక్యం చెప్తుంది చూడండి, అదే అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట ఇక్కడ రాయబడి ఉంది. వారు వాటిని తెచ్చిన కానుకలన్నింటినీ సిద్ధపరిచి ఏమీయో అపహరింపకుండా, ఆగమ్మ ఒక్క నిమిషం, అపహరింపకుండా అంటే ఏంటి అర్థం? దొంగతనం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చిన అర్పణలు వాళ్ళు ఏం చేశారు? వచ్చిన యాచకులు తీసుకెళ్ళిపోయారా? ఏముంది అక్కడ? వారు వాటిని అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. చూడండి, దేవుని ధననిధిలోనికి మనం తీసుకొస్తే దేవుడు తన ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు ఇస్తారు. ఆయన మరి ధననిధులు ఏముంది? ఆహారం సమృద్ధిగా ఉన్నది. మీకు తెలుసా, లోకమంతటిని పోషించే పోషకుడు ఆయన. ఆయనకి ధనానికి కొరత ఏంటి? ఆయనకి వస్తువులన్నీ ఆయన ఇచ్చినవేగమ్మా, అవునా? 133వ దావీదు కీర్తనలో ఉంటుంది, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు,
ఆయన కృప నిరంతరము. 136వ దావీదు కీర్తన 25వ వచనము. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మనం ఏం చేయాలంటమ్మా? దేవా, నేటి వరకు నన్ను పోషించావు, నన్ను నడిపించావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పి దేవుడిని ఏం చేయాలా? స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ స్తుతి చెల్లించడమే మరి పండుగ ముఖ్య ఉద్దేశము. అర్థమైందా? పండగ ముఖ్య ఉద్దేశం ఏంటి? వస్తు రూపేణ మనం ఇవ్వటం అదొక ఉద్దేశము. అంతకంటే గొప్ప ఉద్దేశం ఏంటంటే హృదయపూర్వకముగా ఆయనకి ఇచ్చి ఆయన్ని స్తుతించటం. మీకు ఒక్క మాట చెప్తాను, మీకు అర్థం అవ్వాలని సులువుగా. ఎందుకయ్యా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే 2 ముక్కల్లో చెప్తాను మీకు. దేవుడు నీకు వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారంలో ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను సమృద్ధిగా నీ వ్యాపారాన్ని దీవించాడు. దేవుడు నన్ను అంతగా దీవించాడు కనుక నా దేవుని కొరకు నేను కృతజ్ఞత కలిగి కానుక ఇవ్వలేనని ఆ వ్యక్తికి హృదయంలో కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చుడు, ఈయుడి మీకు ఇయ్యబడును. అన్నీ మనకు దేవుడు ఇచ్చినవే. దేవునికి ఇచ్చినప్పుడే నీ మనస్సాక్షి దేవుని ఎదుట ఏ నేరం మోపదు. సాతానుడంట కానుక ఇచ్చేటప్పుడు మాత్రం అన్నీ ఇవ్వడానికి అన్నిటికీ ముందు వరుసలో ఉంచుతాడంట, ఇచ్చేటప్పుడు మాత్రం వద్దు 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 అంటాడంట. ఇది ఎవడి మాట? సాతానుడు మాట. ఇస్తే వాడికేంటయ్యా, ఇచ్చేది నేను, దేవుడి సన్నిధికి వాడుకునేది దేవుడికి ఇవ్వాల్సింది నేను, ఇవ్వటం వల్ల వాడికేంటి నష్టం? ఏమ్మా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేనికంటారు? వాడికి ఎందుకు వద్దు అంటున్నాడు? వాడికి ఇవ్వమనా? దేవుని సన్నిధిలో ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు ఆయన రాజ్యము వృద్ధి పొందుతుంది, దేవుని స్వార్థ ప్రకటింపబడుతుంది, దేవుని వాక్యం అనేక మందికి విస్తరించబడటం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. దేవదాసయ్య గారు అన్నారు, దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపకూడనట్లుగా అడ్డములు పెట్టుడా సాతానా, ఇది నీ యొక్క తలలో ఉన్న ఆలోచన, నీ తలను చెతగొడతాం. ఏం చేయాలా? ఉందా లేదా? ప్రతి మంగళవారం చెప్పుకుంటాం, శిరచ్ఛేదనమునకు శిరచ్ఛేదన. దేవుని రాజ్యము భూమి మీద వ్యాపింపకుండానట్లుగా అడ్డములు పెట్టుట సాతాను యొక్క శిరో కార్యములే. ఓ సాతానా, దైవవాక్యమనే ఖడ్గము చేత నీ శిరస్సును ఖండించుచున్నాను. ఉందా లేదా? కాబట్టి దేవుని రాజ్యం వ్యాప్తి పొందటం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. కనుక ఇచ్చేటప్పుడు ఏమంటాడు? వద్దు 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 అంటాడు. అన్నిటికీ వెళ్ళిపో, వెళ్ళు 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 అంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేయని ఏం చేస్తాడు వాడు? కాబట్టి మన మనస్సాక్షి కూడా ఆలోచన చేస్తుంది కొన్ని సందర్భాలు. ఇంత అనుకున్నా ఎవరికి తెలుసు? పాదిరి గారు ఏమన్నా అన్నాడా? ఎవరికి తెలుసు? నాకే తెలుసు. అప్పుడు అంత అనుకున్నా. ఒక ఆమంట, దేవుడు వారి మందను బాగా దీవించాడంట. 4 ఉన్నాయంట, దేవుడు దాన్ని 100 చేశాడంట, గొర్రెల మంద. సరే, దేవుడు ఎంతగా నన్ను దీవించాడు కదా, 10 గొర్రెలు, ఇందులో 10వ వంతు దేవునికి ఇవ్వాలని నిర్ణయం చేసుకుందంట. 10 ఇవ్వాలనేసరికి ఒక్కొక్కటి ఎంత? ఇంచుమించు 10,000 ఉంది ఇప్పుడు. అంటే 10 గొర్రెలు అంటే ఎంత? 1,00,000 రూపాయలు. అమ్మో, 1,00,000 రూపాయలు ఏం చేసుకుంటాడా పాదిరి గారు? ఆమె ఆలోచన. ఎందుకులే, ఆయనకి ఒక్కటిచ్చే సాల్లే. అయినా నేను అనుకున్నది ఆయనకి తెలుసా? ఏమనుకుంది? నేను అనుకున్న సంగతి నాకు తెలుసు, ఆయనకేం తెలుసు? ఒకటిస్తే మాత్రం ఆయన సంకలు కొట్టుకోడా, ఆయన సంతోషించడా అనుకుందా. సరే, ఒకటిద్దాం అనుకుందంట. ఆ ఒకటిద్దామనేసరికి ఇంటి ఆయన అన్నాడు, ఉరుక. ఆయన ఒక్కడు, 2 పిల్లలు, ఏం చేసుకుంటాడు అంత గొర్రె, ఉరుక అని చెప్పి అదొకడే కట్టేసి అక్కడే కట్టేసి బేసిన్లో అంట మరి బెల్లము శనగలు వేసుకొని మరి బేసిన్ నిండా వేసుకొని వస్తూ ఉన్నారంట. వాళ్ళ ఇంటికి చర్చికి ఇంచుమించు 2-3 కిలోమీటర్ల దూరం అంట. వీళ్ళు పొద్దున్నే మరి సన్నిధికి రావాలని పొద్దున్న ఏమి తినకుండా వచ్చారు, ఆకలి అవుతుందంట. అందులో కాసిన తింటా వచ్చారంట, దారి పొడుగు అని 2.
చివరికి దేవాలయానికి వచ్చేసరికి ఎంత బెల్లం ఇన్ని శనగలు ఉన్నాయంట, పాదిరి గారి చేతిలో పెట్టాడంట. చూడండి, మనస్సాక్షిని ఏం చేయటం? ఇవన్నీ మోసపుచ్చుకోవటం. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ప్రతి వాడు వర్ధిల్లున కొలది, శక్తి కొలది ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముతో ఇచ్చువాడిని నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీ వ్యాపారం దీవించబడింది, దేవా నా వ్యాపారం ఎంత వృద్ధి చేస్తావు, నీ కృతజ్ఞత కానుక అని దేవుడికి ఇస్తే దేవుడు నీ మనస్సును చూస్తాడు. హేబేలు కయ్యూని కానుక మీకు తెలుసు. హేబేలేమో మందలో శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని, బలం కలిగిన దాన్ని ఇచ్చాడు. కయ్యూనేమో పంటలో అడుగు పొడుగు నాశనమైన దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు చూసింది కానుక కాదు, కానీ వారి మనస్సు చూశాడు. కయ్యూను, నీవెందుకు నీ మనస్సు మోసపుచ్చుకున్నావు? ఈ పంట అంతా నీదే కదా నీ దగ్గర ఉన్నప్పుడు, ఎందుకు దేవుణ్ణి మోసపుచ్చుతున్నావు? అననీయ సప్పిరాల విషయంలో కూడా పేతురు ఇదే అన్నాడు. ఇదిగో మీరు పొలం అమ్మినప్పుడు ఈ సొమ్మంతా మీదే కదా, ఎందుకు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెడుతున్నారు? ఈ సొమ్ము నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు ఏకముగా ఇద్దరు అబద్ధం ఆడారు? ఫస్ట్ భర్త వచ్చాడు, అయ్యా ఇంతకే అమ్మారా అంటే, ఇంతకేనయ్యా అన్నాడు. అమ్మటే ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. పేతురు అపోస్తుల పాదాల మీద పడిపోయాడు. వాడిని చుట్టి తీసుకుని వెళ్ళి పాతిపెట్టి ఆ యవ్వనులు వచ్చారు. ఎంతలో కొంత సమయానికి వారి భార్య కూడా వచ్చింది. అమ్మా ఇంతకే అమ్మారా అంటే, ఇంతకే అనంది ఆమె కూడా. అమ్మటే ఆమె కూడా పడి ఏమైపోయింది? పేతురు అంటున్నాడు, మీరు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, మోసపరుస్తున్నారు అని చెప్పి. అక్కడ ఉన్న వారందరూ వణికిపోయారంట భయముతో. దేవుడు ఇంత శక్తి కలిగిన వారా, దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదా అని చెప్పి వారు ఆశ్చర్యపోయారు. అబద్ధం ఆడితేనే ప్రాణాలు పోతాయా? నిజమే. అబద్ధం ఆడుటకు ఆయన ఎవరు కాడు? కాబట్టి ఆయన వాక్యము జీవము కలిగినది, ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది, నీ వాక్యము సత్యము, నీవే సత్యము. కాబట్టి ఆయన వాక్యం అంటే సత్యము. నీవు సత్య దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు. అబద్ధం ఆటకు ఆయన ఎవరు కాదు. కాబట్టి నీ మనస్సాక్షిని కూడా మోసం చేసుకోకూడదు. దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, రేపు రాకడలో ఎత్తబడేవారు ఎవరంటే వారి మనస్సాక్షి కూడా వారి మీద నేరం మోపకూడదంట. నువ్వు ఎత్తబడతావు, నువ్వు రెడీగా ఉన్నావు, కానీ నీ మనస్సాక్షి చెప్తా అంట నువ్వా ఎత్తబడేది? ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంతమందిని మోసం చేసావు, ఎంత అక్రమాలు చేసావు, నువ్వు ఎత్తబడతావా? నీ మనస్సాక్షి నీ మీద ఏం చేయకూడదు? నేరం మోపకూడదు. నిజమే, నువ్వు ఎత్తబడటానికి అర్హుడివని నీ మనస్సాక్షి కూడా నీకేం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యాపారంలో నీ వర్ధిల్లావు, అందులో దేవునికి ఇవ్వాలి. అలాగే నీ ఉద్యోగము దేవుడిచ్చాడు, ఉద్యోగంలో ప్రమోషన్ దేవుడిచ్చాడు, నీ జీతం పెరిగింది. ఇవన్నీ విషయాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని ఏం చేయాలా? కృతజ్ఞతతో ఆయన స్తుతించడం కొరకు కానుకిస్తున్నా. అంతేగాని పాదిరి గారు కనుక్కోవద్దు. అందుకనే దైవజనులు రాశారు, సందానిది కాదు క్రీస్తు సంఘాభివృద్ధికే చెందు, సందానిది కాదు క్రీస్తు సంఘాభివృద్ధికే చెందు, చందావేయుము ప్రభువు నీకు, చందావేయును క్రీస్తు ఆరోహి, ఏకాంత స్థలము కోరుమో, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. బలో క్రీస్తు మహారాజ్కి. చందా నీది కాదు, ఎవరిదంట? క్రీస్తు సంఘమునది. సంఘము వృద్ధి కొరకు దాన్ని ఉపయోగించాలి. సంఘములో ఏం కొదువులు ఉన్నావో వాటి కొరకు ఖర్చు పెట్టాలి. ఏమో అవునంటారా కాదంటారా? మీరు కూర్చున్నారు, అక్కడ ఫ్యాన్ లేదు, ఇక్కడ అంతా ఉందనకి ఏమనుకుంటా? పాదిరి గారు వాళ్ళ ముందేమో ఫ్యాన్ కింద వేసి వాళ్ళని కూర్చోబెట్టాడు, నన్నేమో ఫ్యాన్ లేకుండా ఇక్కడ పడేసాడు. పైకి చూడను, కిందకి చూడను. వాక్యం ఎక్కడ ఎక్కుతుంది నీకు? అవునంటారా కాదంటారా? కనుక అమ్మటాక ప్లేస్లో ఏముండాలా? కనుక చందా ఎవరిది కాదు, దేవునిది. ఆయన సంఘము కొరకు వృద్ధి ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందా? సంఘం ఎవరిది? దేవునిది.
కానుక కూడా ఎవరిదవుద్ది? కాబట్టి ప్రియమైన వారలారా, నీవు చందా వేస్తే ఆరోహణ అంతస్తు దేవుడు ఇస్తాడంట నీకు. అందుకే నీ దినము 7 రకాల కానుకల గురించి మీతో మాట్లాడతాను. కాబట్టి ప్రతి వాడు కూడా నీ వ్యాపారంలో వృద్ధి పొందావా, దేవునికి ఇవ్వాలి. లేకపోతే నీ గొర్రెలు మేకల మంది ఉందా, అందులో దేవునికి ఇవ్వాలా. అలాగే నీ పొలముల్లో బాగా పంటలు పండియా, అందులో మొదటి వంతు దేవునికి ఇవ్వాలా. పొలం ఎవరిచ్చింది? భూమిపై పంట అంతా ఎవరిది? అమ్మ, పంట పండాలంటే ఎండ ఉండాలి, ఉట్టి వర్షధారలు ఉండాలి. అంత మాత్రమే కాదు, భూమిలో కూడా సారం ఉండాలి. ఈ 3 ఉంటేనే పంట పండుతుంది. ఎండ లేకుండా ఒక మొక్కేసి మీరు కొండో లేకపోతే పాత్రో కప్పెట్టేయండి, ఎదుగుద్దా మొక్క? అంటే మొక్కకి ఏమవసరం? ఎండ అవసరం. ఎండ దేవునిది. సూర్యుడు ఎవరిది? దేవుని సృష్టిలో భాగం, సృష్టికర్త. ఆయన ఆజ్ఞాపిస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు. వర్షధారలు దేవుడు కనికరిస్తేనే వర్షధారలు పడతాయి. కానీ ఈ 2 ఉంటే కాదు, భూమిలో కూడా ఏముండాలా? ఈ భూమి ఎవరిదంటే దేవునిది. కాబట్టి నేను తెచ్చాను, నేను పండించాను, నేనే 6 కాలం కష్టపడ్డానంటావు. కానీ ఇవేమీ లేకుండా నువ్వు పండించగలవా? దేవుడు ఎండ నాది నేను ఇవ్వను అంటాడు, వర్షధారలు నావి నేను ఇవ్వను అంటాడు. నీకు పంట వస్తుందా? భూమే నాదిరా, భూమి నాది అన్నాడు. భూమి యెహోవా దానము, దేవుని వాక్యం చెప్తుంది. భూమి ఎవరిదంట? ఇప్పుడు చెప్పండి, భూమి నాదే, సూర్యుడు నాదే, వర్షధారలు నాయే, నువ్వు ఎక్కడేసుకుంటా? ఏమ్మా, నేను అడుగుతున్నా. సరే మీరు అడగచ్చు, విత్తనాలు కొనుక్కొచ్చుకున్నా నేను. విత్తనం ఎవరిచ్చారు? దేవుడిదే. చాలామంది ప్రశ్న వేస్తారు, విత్తనం ముందా, చెట్టు ముందా, పిల్ల ముందా, గుడ్డు ముందా? దీనికి సమాధానం లేదు అంటారు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, విత్తనమే ముందు, గుడ్డు కాదు. కోడే ముందు అంటే మీకు భాషలో చెప్పాలంటే పక్షే ముందు. వాక్యం చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు రాశాడు. 3వ దినమున దేవుడు విత్తనములిచ్చు చెట్లు ఫలవృక్షములన్నీ భూమి మొలిపించునుగాక అనగానే మొలిసిని. అంటే ఏది ముందు? చెట్టే ముందు. ఏది ముందమ్మా? చెట్టే. దేవుడు మొలిపించునుగాక భూమి అనగానే భూమిలో నుంచి ఏమొచ్చేసినాయి? విత్తనములిచ్చు చెట్లు వృక్షములో దేవుడు ఇచ్చాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమ విత్తనముల గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అనగానే ఏమైపోయినాయి? అవన్నీ మొలిచిని. అంటే ఏది ముందు? చెట్టే ముందు. చెట్టు నుంచి ఏమొచ్చింది? దేవుడి మాట చొప్పునే భూమి అంట వాటి వాటి జాతుల ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను మొలిపించింది. ఆ చెట్ల నుంచి ఏమొచ్చినాయి? ఫలాలు, విత్తనాలు వచ్చాయి. అలాగే 5వ దినాన దేవుడు ఆకాశమందు పక్షులు మరి పుట్టునుగా కనగానే అలాగూ ఆకాశమందు ఎగురుచే పక్షులు వాటంతట అవే ఏమైనాయి? కలిగినాయి. ఆ పక్షుల నుంచి ఏమొచ్చినాయి? గుడ్లు వచ్చినాయి. అవునా? కాబట్టి ఆన్సర్ దొరికిందా మీకు? కాబట్టి బైబిల్ ఎప్పుడు కరెక్టే చెప్తుంది. కాబట్టి దేవుడిచ్చిన కానుకలు అనేకములు ఉన్నవి. వాటి గురించి కొన్ని మాట్లాడదాం. మనమిచ్చే కాదు, ముందు దేవుడిచ్చే చెప్తాను నేను. మనమిచ్చే ఏముంది? మన బడాయికి నేను చెప్పుకోవచ్చు. కానీ దేవుడిచ్చే కానుకల ముందు, ఆయనిచ్చు దానముల ముందు మనమిచ్చే దానములు పక్కన పెట్టి చూసుకోండి, కంపేర్ చేసుకోండి. కొంతమంది బాగా కంపేర్ చేసుకుంటారు. ఒకరు బాగా ఉన్నారు అనుకో, రెడీ అయ్యి వచ్చారు, ఇంకొకరు పక్కన నుంచి అని, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఏమ్మా, మనుషులకి ఇదే కావాలి. ఇప్పుడు ఏముంటుందంట? కంపారిజన్ అన్నమాట. చూడు, నేను ఎత్తుగా ఉన్నానంటది ఒక కాదు, నేను హైట్ తక్కువైనా, నేను మంచి కలరు, నేను హైట్గా ఉన్నా, నువ్వు కలర్ అయినా కానీ నా దగ్గర మొత్తం నగలే తగ మెరుస్తున్నాయి. ఇలా ఎన్నో చెప్పుకుంటారు. ఈ మాటలకి పొద్దు తెలవదన్నమాట, వెళ్ళిపోతా ఉంటాయి. ఈ మాటల వల్ల ఉపయోగమో లేదు. ఎప్పుడు కూడా దేవునితో నువ్వు పోల్చుకో, ఆయన స్థితి ముందు నీ స్థితి ఏంటో నువ్వు చూసుకో, అప్పుడు అర్థమవుద్ది. మనుషులు పోల్చుకోబాక. ఎప్పుడు మనుషులందరూ ఎవరి సృష్టి? దేవుని సృష్టి. కనుక సృష్టికర్త ముందు నువ్వు ఎలాగున్నావో అప్పుడు నువ్వు చూసుకుంటే నీ స్థితి ఏంటో కరెక్ట్గా తెలిసిపోదు. కాబట్టి మొట్టమొదటి కానుక, దేవుడిచ్చిన కానుకల్లో మొట్టమొదటి కానుక ఆకాశము. ఏంటిదంటమ్మా? ఆకాశము. కీర్తనకారుడు
మరి 19వ దావీదు కీర్తనలో మీరు చూసినట్లయితే చక్కని మాట కీర్తనాకారుడు అంటాడు. 19వ దావీదు కీర్తన చదవమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. చాలండి. అంతరిక్షం ఆయన చేతి పనిని గురించి వివరిస్తూ ఉంది. అమ్మా, ఆకాశం ఎవరి మహిమను తెలియజేస్తుంది? ఆకాశము నేను చాలా పెద్దగా ఉన్నా, చూసారా, మీ అందరికంటే పైగా ఉన్నానని ఆకాశం ఎర్రవేగట్ల. ఆకాశం ఏమంటుంది చెప్పాలి, మీరు వాక్యం ఏం చెప్తుందిగా. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఇంత పెద్ద అంతరిక్షము నా గొప్పతనం ఏమి లేదయ్యా, దేవుని చేతి పనిని నేను ఏమని చెబుతుంది? నేను దేవుని చేత కలుగు చేయబడిన గొప్ప అంతరిక్షాన్ని, నా గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని అంతరిక్షం చెప్తుంది. కానీ నేను ఎవరిని? దేవుని చేతి పనిని. అంత స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది ఆకాశం. ఆకాశం కూడా ఎట్టదమ్మా నీవు నేను అన్న మాటలు ఏమింటది? చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూడండి, ఆకాశము దేవుని మాటలు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చడమే కాదు, కానీ దేవుని మాటలు కూడా ఆకాశం వింటుందా విందా? చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడుచున్నారు. దేవుడు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడిన తల్లి? దేవుడు చెబుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని కన్నానే కానీ వీళ్ళు నా మీద తిరగబడుతున్నారు. మీరంటే వినండి, నా మాట వింటున్నారు, కానీ వీళ్ళు అసలు వెంటనే వింటలా, తిరగబడుతున్నారు నా మీద. ఎవరమ్మా? ఏదిగో పెద్దది? ఆకారంలో చూసినా మనకంటే ఎన్నో వేల రెట్లు పెద్దవి ఆకాశం. అంత పెద్ద ఆకాశమే దేవుడు పిలిస్తే, అయ్యా చిత్తం అయ్యా, ఆలకిస్తున్నానయ్యా అంటుంది. 4 సంతలేం మనం ఆకాశం ముందు అంటారు, కాదంటారా? కానీ మనం వింటున్నావా? దేవుడు అదే చెప్తున్నాడు. అబద్ధమాటుకైనా నరుడు కాడు, ఆయన ఉన్నదే మాట్లాడతాడు, ఫ్యాక్ట్ మాట్లాడతాడు, అంతే సత్యం. ఆకాశమా ఆలకించుము, భూమి నేను పిల్లల్ని కన్నాను కానీ వీరు నా మాట వెనక తిరగబడుచున్నారు. మరి మనం వింటున్నామా? ఆలోచించే. కాబట్టి దేవుడిచ్చిన మొట్టమొదటి దానం ఏంటంట? ఆకాశము. అందుకనే భక్తులు పాడుకున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా, స్తుతి పాత్రుడా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. మన ప్రభు ఆకాశమునకు కూడా దేవుడు. ఎవరంటాం? ఈయన ఆకాశమునకు కూడా దేవుడు. కాబట్టి ఆకాశమే సాక్ష్యం ఇస్తుంది, నాదేం లేదురా బాబు, దేవుడి చేతి పని నేను చెప్తుందా లేదా? కాబట్టి మొట్టమొదటి దానం ఏంటి? ఆకాశము. రెండవ దానము భూమి. వాక్యం చెప్తుంది, భూమి యెహోవా దానము. ఏంటంటమ్మా? భూమి కూడా చెప్తుంది, నాది కాదయ్యా, నాది ఏమీ లేదు, దేవుడు నన్ను దానంగా మీకు ఇచ్చాడయ్యా నివసించడం కొరకు. నేను ఎవరి దానాన్ని? యెహోవా దానాన్ని. నేను అడుగుతున్నా, ఆకాశం గొప్పదా, భూమి గొప్పదా? ఏమ్మా, ఆకాశం గొప్పదా, భూమి గొప్పదా? నువ్వు గొప్పోడివా? ఈ తర్వాత నేను అడుగుతున్న రెండే ఆప్షన్స్, ఆకాశం గొప్పదా, భూమి గొప్పదా? ఈ రెండే. అవునా కాదా? అవా బావ రెండట్టు అవుద్ది. రెండంటే కుదరదు, ఒకటే. ఆకాశమా భూమా? అమ్మ ఆకాశం అన్న వాళ్ళు చేయొద్దండి.
వాదనలు ఎందుకు? ఎవరు కాదండి. ఇప్పుడు ఆ ఒక్క ఆమె భూమి గొప్పదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే కొంతమంది అటు ఇటుగా తటస్థంగా ఉన్నారన్నమాట, తెలియగలవాళ్ళు. మేము ఏది కాదండి. నేను అడుగుతున్నాను, భూమి గొప్పది, ఆకాశము గొప్పది. భూమే లేకపోతే మనం ఎక్కడ నిలబడతాం? ఎక్కడ నివాసం చేస్తున్నాం? ఎక్కడ ఆయన ఆరాధించిస్తున్నాం? కాబట్టి భూమి గొప్పదే. భూమిపై బ్రతకాలంటే ఆకాశము కూడా ఉండాలా? పొద్దున్నే సూర్యుడు ఉదయించకపోతే ఎట్టా ఉంటావు నువ్వు చీకట్లో? మా ప్రపంచం అంతా ఏమైపోద్ది? అంధకారం అయిపోద్ది. ఒక్కరోజు సూర్యుడు ఆకాశం లేదనుకో, సూర్యుడు రాడు. సూర్యుడు రాకపోతే నువ్వు ఎక్కడ పని చేసుకుంటా, ఎక్కడ ఉంటా? బయటికి రాగలవా? మొత్తం అంధకారం అయిపోద్ది. కాబట్టి ఆకాశము గొప్పదే, భూమి గొప్పదే. కాబట్టి ఈ రెండు కంటే గొప్ప దానం మరొక దానము బైబిల్ దానం చేశాడు ప్రభు. ఏం చేశాడంటమ్మా? బైబిల్ గ్రంథమునే దానముగా ఇచ్చివేశాడు. ఈ బైబిల్ గ్రంథమే ఆకాశాన్ని గురించి చెప్తుంది, భూమి గురించి వివరంగా మాట్లాడుతుంది. ఈ బైబిల్ గ్రంథమే లేకపోతే ఆకాశముని గురించి లోతైన విషయాలు మనకు తెలియదు, భూమిని గురించిన శ్రేష్టమైన విషయాలు మనకి తెలియవు. చూడండి, కొత్తగా ధాన్యం పండింది అనుకోండి, క్రొత్త ధాన్యం రుచి ఎక్కువగా ఉంటుందంట. ఎలాగుంటుందమ్మా? క్రొత్త పంట తింటూ ఉంటే ఆ ఆనందం, హాయి వేరు. పంట వేసిన వాళ్ళకి తెలుసుద్ది ఆ రుచి, అవునా? కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఈ రెండింటిని గురించి చెప్పేది ఏంటంటే బైబిల్ గ్రంథం. బైబిల్లో ఉంటేనే మనకు తెలుస్తుంది, అవునా కాదా? దేవుడు 4వ దినాన్ని ఏం కలుగు చేశాడు? ఆకాశమును. 2వ దినాన ఆకాశమును, 4వ దినాన సూర్య చంద్ర నక్షత్రాదులను, కాలములు సమయములు తెలియచేయడానికి దేవుడు కలుగు చేశాడు. కాబట్టి ఆకాశము గొప్పదే, భూమి గొప్పదే. ఈ రెండింటిని గురించి చెప్పే బైబిల్ ఇంకా గొప్పది. ఏంటిదంట? ఈ రెండింటిని గురించి మనకి తెలియచేసే గ్రంథమే బైబిల్ గ్రంథము. కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథమును మనకు దానముగా ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథమే మనకి ఇవ్వకపోతే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన దివ్య లక్షణాలు ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడో మనకి తెలిసేది కాదు. తెలిసేదా? కాబట్టి దేవుని లక్షణాలు బైబిల్ చెప్తుంది మనకి. ఆయన కృపగల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు. ఆయన నిత్యము మన ఎడల జాలి చూపించే దేవుడు. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన లక్షణాలు, ఆయన యొక్క స్థితిని గురించి చెప్పేది ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథం. కాబట్టి మొట్టమొదటి దానం ఏంటి చెప్పాలి మీరు? ఆకాశము. 2వ దానము, 3వది ఏంటి? బైబిల్ గ్రంథము. ఏంటిదంట? బైబిల్ గ్రంథము. ఆకాశముని గురించి పూర్తిగా మనకు తెలియజేసేది బైబిల్. భూమిని గురించి సంపూర్ణ వివరం ఎక్కడున్నది? బైబిల్లో ఉన్నది. అసలు భూమి పుట్టిన మొదలు భూమి ఎప్పటి వరకు నశిస్తుందో కూడా ఉంది బైబిల్లో. ఉందా లేదా? యోబు గ్రంథంలో ఉంటుంది. ఉదయ నక్షత్రములు ఏకీభవించి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి నేను పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? యోబు చెప్పు. ఉందా లేదా? భూమికి పునాది వేసింది ఎవరో? ఈ మాట చెప్పేది బైబిల్. భూమి ఉందని మనకు తెలుసు. భూమికి పునాది ఎవరు వేశారు? దేవుడు వేశాడు. భూమిపైన సుందరమైన భవంతి నిర్మింపజేశాడు దేవుడు. అమ్మా, అవునా కాదా? ఆదికాండం 11వ అధ్యాయం, బాబేలు గోపురం కట్టారు ఎవరో? జలప్రళయం తర్వాత మనం మాటి మాటికి చెదిరిపోకుండానట్లుగా ఎత్తైన గోపురం కడదాం. ఈసారి జలప్రళయం వచ్చినా ఈ గోపురం ఎక్కుదాం, మనం ఎక్కడికి తప్పించుకోక్కర్లేదు, మనం నశింపు అవ్వక్కర్లేదని ఆకాశమునంటే అంత భవంతి కట్టారంట. ఎప్పుడు? నాటి కాలంలోనే, పూర్వకాలంలోనే కట్టారు. నరులు కట్టిన ఈ గొప్ప మరి ఎత్తైన ఈ స్థితిని చూడడానికి దేవుడే దిగి వచ్చాడంట. ఏం చేశాడంటమ్మా? చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము. మరియు వారు భూమి ఎందంతటా చెదిరిపోకుండానట్లుగా తూర్పున ప్రయాణమైపోవచ్చు. 4వ వచనం. అమ్మ నేను చదువుతాను తల్లి, పోటీ పడబాకండి. 4వ వచనం. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకూడనట్లు ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుని రెండుని మాట్లాడుకొని చునగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అమ్మ ఎవరు వచ్చారు చూడడానికి? ఇప్పుడు చెప్పండి, భూమి గురించిన సంపూర్ణ వివరం ఉందా లేదా బైబిల్లో? కాబట్టి ఏది గొప్పది? బైబిల్ గొప్పది. ఆకాశం కంటే, భూమి కంటే
ఎందుకు ఈ మాట అన్నాడు? ఆకాశం గతించిన భూమి గతించిన నా వాక్యము పొల్లైనను సున్నాయినను. ఇప్పుడు చెప్పండి, గొప్పదా కాదా? వాక్యంలోనే ప్రశ్నలు ఉంటాయి, సమాధానం కూడా ఉంటుంది. కాకపోతే కాస్త నిదానించి చదవాలి. ఇప్పుడు వరకు ఆకాశమే గొప్పది, భూమి గొప్పదని పోటీ పడ్డా. ఈ రెండింటికంటే గొప్పదేంటి? ఎందుకంటే ఈ రెండింటిని గురించి వివరం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. కాబట్టి నాలుగోది మనం చూసినట్లయితే కుమార దానము. ఏ దానం అంట? అన్ని దానముల కంటే గొప్ప దానము కుమార దానం అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. చాలా ఈ లోకంలో చాలా దానాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, ఇంకా చాలా ఉన్నాయి. నాకు గుర్తు రావట్లా. ఉన్నాయా లేవమ్మా? చెప్పండి మీరు తల్లులు. ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు మరి మైకులో చెప్తుంటారు అన్నదానం ఈరోజు అందరూ రావాలని, సంతర్పణ జరిపిస్తారు. అవునా లేదా? ఇంకా వస్త్రదానం. మీ చుట్టాలు ఇంటికి వచ్చారు, నీకు ఏం చేస్తారు మీరు? కొత్త దాంట్ వచ్చిందనుకో, అల్లుడు కూతురు ఏం చేస్తారు? మీకు తెలుసు, ఇవన్నీ నా చేత చెప్పిస్తారు. అవునా కదా? ఇంకా కొంతమంది భూమిని దానంగా ఇచ్చి వేస్తారు. ఇచ్చారు లేదా? ఇచ్చారు, చాలా ఉన్నాయి. కొంతమంది నాటి కాలంలో దేవాలయాలకు స్థలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాటి కాలంలో మరి దాతృత్వం కలిగిన వారు. కొంతమంది లేని వారికి ఇచ్చేవారు దాతలు. ఉంటారా లేదా? కాబట్టి ఇలా చాలా ఉన్నాయి అన్నమాట దానాలు. ఇంకా కన్యాదానం. కొత్తగా వివాహం చేయాలనుకోండి, పురుషునికి ఏం చేస్తారు? ఈమెని తల్లిదండ్రులు తీసుకొని పెండ్లి కుమార్తె చెయ్యి తీసుకెళ్ళి పురుషుని పెండ్లి కుమార్తె చేతిలో పెట్టి, ఇదిగో మా కుమార్తె నీకేం చేస్తున్నావు? ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే దానాలు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఏ దానం? కుమారదానం. ఏ దానం అంటమ్మా? దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఏం చేశాడు? దానముగా ఇచ్చి వేశాడు. దానము అంటే ఇచ్చి వెనక్కు తీసుకునేదాన్ని దానం అనరు. ఇచ్చి మరలా అడిగామంటే దాన్ని అప్పు అంటారు. దానం అంటే ఇచ్చి మర్చిపోవటం. అర్థమవుతుందా? వివరంగా చెబుతున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇది ఇచ్చాను అనుకోండి, ఈ పుస్తకం మీకు అయ్యా దానం ఇస్తున్నా తీసుకో అంటే ఇక అడగకూడదని అర్థం. ఈ పుస్తకం ఇచ్చి ఒక గంటగా అయ్యా నా పుస్తకం నాకు ఇయ్యన్నాను అనుకో, ఏమంటావు? నీ పుస్తకం ఏదో పాట పాడుకుంటానంటే ఇచ్చా పాటల పుస్తకం, మరలా ఏం చేయాలా? నాది నాకు ఇచ్చాయ్యా. లేదయ్యా ఇదిగో ఉంచుకో, నా దగ్గర 2 పుస్తకాలు నేను ఉంచుకో అన్నావు అనుకో, గీయాల్సిన పని లేదు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దానం అంటే అప్పు అంటే వ్యత్యాసం. కాబట్టి అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటి? కుమార దానము. ఆ కుమారుడే లేకపోతే మనమంతా ఉగ్రతలో నశించిపోయేవాళ్ళం. కుమారుడు తండ్రి ఉగ్రత మన మీదకి రాకుండా పాపము నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 3:16 మీ అందరికీ తెలిసిన వాక్యం. బైబిల్ తీస్తున్నారంటే మీకు ఎవరికి తెలియదని అర్థం. తెలిస్తే చెప్పాలి, తీయకుండా. మంచి గిఫ్ట్. బైబిల్ తీయకుండా యోహాను సువార్త 3:16 టక్కన ఎవరు చదువుతారో అలా గిఫ్ట్ చదువుతారా? అక్కడికి రాలా. ఎంత విచారం! దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన అనుగ్రహించాడు. చిన్న పిల్లలకి సండే స్కూల్ వాళ్ళకి చెబుతామమ్మా కంటత వాక్యం ఇది. చూడండి ఎంత విచారము. మనకి చాలా తెలుసు అనుకుంటాం. ఏమనుకుంటాం? నాకు బైబిల్ బాగా తెలుసు పాస్టర్ గారు, ఫుల్గా బైబిల్ పరీక్ష పెడితే నేను ముందు రాస్తా. ఏం చేసుకోను? నెత్తుకోసి కొట్టుకోనా? ఊరికే బడాయి. బైబిల్ గ్రంథం ఒక్కసారి మొత్తం చదివినంత మాత్రాన వచ్చేసినట్ట? వేల సార్లు. మన జీవితంలో ఎంత వయసు ఉంటుందో అన్నిసార్లు చదవగలిగి ఉండాలి. అది గొప్ప సంగతి. నాకు 50 ఏళ్ళు అండి పాస్టర్ గారు. నాకు 60 ఏళ్ళు అండి, మొన్నే షష్ఠి పూర్తి చేసుకున్నాం. బైబిల్ ఎన్నిసార్లు చదివా? ఇది గొప్ప సంగతి. దేవుణ్ణి నమ్మామంటే కాదు, ఆయన వాక్యము, జీవము కలిగిన వాక్యాన్ని చదివినప్పుడు మనం కూడా ఎక్కువ కాలం జీవిస్తాం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని సామెతల గ్రంథంలో ఉంది. మన సంవత్సరాలు అధికం అవ్వాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలా? ధ్యానించాలా. మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో యాకోబు బాగా నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. ఐగుప్తుకు వచ్చాక కూడా 17 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. యాకోబు మంచి పండు ముసలితనంలో ఇశ్రాయేలు గోత్రాలన్నిటి గురించి ప్రవచించిన వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు నుంచే 12 గోత్రాలు వచ్చినాయి. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చివేశాడు.
యాకోబు అలాగూ దీవెనలు కూడా చెప్పేశాడు రాబోయే తరానికి. నువ్వు ఎలా అవుతావు, ఈ గోత్రం ఎలా అవుద్ది, ఈ గోత్రం ఎలా అవుద్ది, మొత్తం చెప్పిన వారు ఎవరు? యాకోబు. చూడండి యాకోబు ఇంత ఆయుష్కాలం ఎలా వచ్చిందంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టలే. దేవుని ఎప్పుడు కూడా హత్తుకొని ఉన్నాడు, ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవించాడు. హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతను రాకపోయిన మరణం ఉందా అంటే బైబిల్ చదివితే మరణం రాదా అని కాదు, కానీ జీవం కలిగిన వాక్యము, ఎండిన ఎముకల్లో కూడా జీవం పోయగలిగిన శక్తి కలిగిన వాక్యం అని చెప్తాను. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నిత్య జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బోలో క్రీస్తు మహారాజ్కి. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది? మాట్లాడటం తల్లి, కుమారదానము. కాబట్టి ఆ కుమారుడి ఉగ్రత నుంచి మనల్ని కాపాడాడు. అమ్మ నీ బిడ్డను కొడుతుంటే నువ్వు వాడు ఎంత చెడ్డోడైనా తల్లిదండ్రులు చూస్తా ఊరుకోగలరా? ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఊరుకోలేం. వాడు ఎంత చెడ్డోడైనా, వాడికి లేని అలవాటు లేకపోయినా తల్లి మనసు ఏం చేస్తుంది? తరుక్కుపోతుంది కన్నపేగు. అట్లాగే దేవాది దేవుడు తన కుమారుని పంపించాడు. కుమారుని శిక్షిస్తుంటే తండ్రి ఊరుకోగలడా? తండ్రి ఉగ్రత మన మీదకి వచ్చేది, కానీ కుమారుడు అడ్డుపడుతున్నాడు. అయ్యా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం త్వరగా అతి చదవగలిగిన వారు. రోమాపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. ఉగ్రత నుంచి కాపాడేది ఎవరంటే కుమారుడు. అందుకని కీర్తనాకారుడు అంటాడు 2వ కీర్తన 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకుని లేడీళ్ళ తండ్రి కోపించును. కాబట్టి ఈ 3 దానాల కంటే గొప్ప దానం ఏంటి? కుమారదానము. కాబట్టి 5వది చెప్పేస్తున్నాను త్వరగా. 5వది మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దానము. ఏ దానం అంటమ్మా? అపోస్తల కార్యము 2వ అధ్యాయము ప్రారంభ 4 వచనాలు మీరు చూస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొని ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక గాలి మరి వారున్న ఇల్లంతయు నిండెను. వారందరూ పరిశుద్ధాత్మ అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడి వారొక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. కాబట్టి 120 మందికి దేవుడు దానంగా ఇచ్చివేశాడు. ఏంటమ్మా? పరిశుద్ధాత్మను. చాలామంది దానాలు కోరుకుంటారు. దేవదాస్ గారు ఒక మాట అన్నారు, అబ్బాయి మీకు దానాలు కావాలా దాత కావాలా అని అడిగారు. ఏమ్మా మరలా అడుగుతున్నా, మీకు దానాలు కావాలా దాత కావాలా? వినపడట్లా నాకు. నిజమేనా? చూడండి ఈ పూట నేను ఏమి ఇవ్వనున్నాను మీకు ఏమంటారు? ఏమంటారమ్మా? మొత్తం ఊరుకుంటారా? చూడండి ఇప్పుడు ఏమన్నారు? దాత కావాలి మాకు, దానాలు మూతిటి తిప్పేసేస్తారనమాట. ఇక కాబట్టి దాత గొప్పవాడు. దానాలు ఏంటి? అనేకమైనవి ఆయన ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ప్రభు కంటే గొప్పవారు ఎవరు? కాబట్టి దానాలే అందరికి కావాలా, కానీ ఎవరొద్దు? దాత వద్దు. కానీ దాత ఉంటే అన్నీ మనయ్యే. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగారంట పుట్టినరోజు అని చెప్పి రాజ్యంలో అందరికీ భోజనాలు పెట్టేస్తున్నాడంట. భోజనాలకు వచ్చిన వాళ్ళందరూ రాజుగారి స్థితికి తగినట్లుగా ఒక పక్కేమో బంగారు నాణ్యం ఉందంట, ఒక పక్కేమో మరి వెండి నాణ్యం ఉందంట. ఎవరు అదొకటి ఇదొకటి, ఎవరికి ఏది కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు. రావటం, భోజనం చేయటం, రాజుగారికి శుభాకాంక్షలు చెప్పటం, వారికి ఉన్న అక్కడున్న బంగారపు నాణ్యమో వెండి నాణ్యమో తీసుకొని వెళ్ళిపోవటం.
అందరూ వస్తున్నారంట. మరి రాజుగారికి శుభాకాంక్షలు చెబుతున్నారంట. కానుక తీసుకొని అక్కడ పెట్టి తీసుకెళ్తున్నారంట. ఈ లోపలకి యవనస్తుడు వచ్చాడంట. రాజుగారికి శుభాకాంక్షలు చెప్పాడంట. అటు ఇటు చూసి రాజుగారిని భుజం మీద వేసుకొని పరుగంట. ఇదేంట్రా, నీకెంత బంగారం పెట్టాను, ఎంత వెండి పెట్టాను, అవి తీసుకోకుండా నన్ను తీసుకొని పరిగెత్తావేంట్రా, ఆపు అని అంటే కొంత దూరం తీసుకెళ్ళాక అప్పుడు ఆపాడంట. ఒరే, అంత బంగారం ఇచ్చాను, అంత సొమ్ము అక్కడ ఉంది, అవన్నీ విడిచిపెట్టి నన్ను ఎత్తుకొని పోతావేంట్రా అంటే, రాజా నీవు నా దగ్గర ఉంటే అవన్నీ నాయేగా అన్నాడంట. ఏమంటున్నాడు ఇప్పుడు చెప్పండి? రాజుగారు ఇచ్చే దానాలు నాకొద్దు, దాత నువ్వు కావాలయ్యా, నాకు దానాలే ఉంది, నువ్వు నా దగ్గర ఉంటే అన్నీ నాయేగా. నేను అంటున్నా, యేసయ్య మీ దగ్గర ఉంటే యేసయ్య ఇచ్చే దానాలన్నీ మనయేగా తల్లి. ఈ జ్ఞానం ఎందుకు మనకు అర్థం కావట్లేదు? చిన్న చిన్న వాటికే మనం పరుగెత్తాం, అసలైనది మాత్రం విడిచిపెట్టారు. ఎవరు కావాలా? అయ్యగారు పాడారుగా, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసులోనే అన్నీయున్నో ఇమిడి ఉండగా, యేసులోనే అన్నీయున్నో ఇమిడి ఉండగా. బోలో క్రిస్ మహారాజ్కి. ఏం కావాలి మీకు? యేసయ్య కావాలా? దానాలు కావాలా? ఇదే మాట ఖాయమా? దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. యేసయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆయన లేకుండా ఏమన్నా ఉపయోగం ఏముంది? మేడ ఉంటే ఏం ఉపయోగం? మిద్ది ఉంటే ఏం ఉపయోగం? ఆ మిద్ది మీద నువ్వు ఉంటే ఏం ఉపయోగం? మిద్ది ఉంది దావీదు గారికి, మిద్ది మీద దావీదు గారు ఉన్నారు, కానీ ఎవరు లేరు? దేవుడు లేడు, పాపంలో పడిపోయాడు. ఏమి లాభం? ఎవరు కావాలి? నిజమేనా? దానాలు కావాలా, దాత కావాలా? క్లారిటీ వచ్చిందా మీకు? కాబట్టి అసలు మన దగ్గర ఉంటే అన్నీ మనయ్యే. జనాలంట చాలామంది అసలు పక్కన పెట్టి ఈ దానాల వైపు చూసి చూసి ఇసుకొచ్చి, ఏమిచ్చాడు నాకు, ఏమిచ్చాడంట దేవుడు? ఏమంటారమ్మా? ఏమిచ్చాడు నాకు? ఏదో ఇంటి ఆయనతో పోట్లాడినట్టు పోట్లాడతారు. దైవజనులు అన్నారు, ఆకాశంబులన్నీ లోకానందములన్నీ నీకై ఇచ్చినవన్నీ ప్రాకటముగా పోదన్నీ, నాకేమి ఇడనటంచు నీ కేకలు మాని తలంచు, గానా చేసి కొనరాదు, ఆపార్థము చేసి కొనరాదు, దేవుని నా పార్థము చేసి కొనరాదు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు ఏం చేయకూడదు? అపార్థం చేసుకుంటే హాని అన్నారు దైవజనులు. ఏంటంటే మనకి అపార్థం చేసుకోకూడదు. అలా ఎందుకు చేయాలి? దేవుడు ఎందుకు వచ్చింది వ్యాధి, వ్యాధి ఎందుకు వచ్చింది నష్టం? ఏమో దేవుడు ఏ మేలు కొరకో. ఎందుకు అనకూడదంట, ఎందుకో అన్నారు దైవజనులు. ఏమన్నారు? ఎందుకు వచ్చింది అనకూడదు, ఎందుకో, దీని వెనక ఏ బహుమానం ఇవ్వటానికో అనమన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, 1 ఆకాశ దానము, 2 భూమిని దానముగా ఇచ్చారు, 3 బైబిల్ గ్రంథాన్ని దానంగా ఇచ్చాడు, 4 ఆయన కుమారుని ఏకైక కుమారుని మనకు దానముగా ఇచ్చారు, 5 పరిశుద్ధాత్మను మనకు దానముగా ఇచ్చారు, 6 ఆరోహణ భాగ్యదానం. ఆరోహణం అవ్వాలంటే ఇది కూడా దేవుడిచ్చే దానమే, కానీ ఆరోహణానికి మనం సిద్ధపడాలి. ఇన్ని దానాలు మనం అనుభవిస్తాం, కానీ ఈ 5 దానాలు 6వ దానాన్ని అనుభవించాలంటే దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఎప్పుడు ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఇదిగో దొంగ వచ్చినట్లు ఆయన వచ్చును. దొంగ వచ్చేటప్పుడు చెబుతాడా? ఎవరికి నీ తెలియదు. మీరు అనుకుని గడియలో ఆయన వచ్చును కనుక మెలకువగా ఉండుడి. ఎలాగుండాలంట? మీకు తెలియదా గడియ ఎప్పుడు వచ్చునో? కానీ ఎప్పుడు వచ్చినా మెలకువగా ఉండా దాసుడు ధన్యుడు. ఎప్పుడు వచ్చినా కానీ మెలకువగా ఉన్నాడు. ఎలాగుంటాడు? ఎలక్ట్గా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు.
కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆరోహణము ఆయన రాకడికి ఎత్తపడాలంటే దేవుని రాకడికి మనం సిద్ధపడాలా. ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ పొరపాట్లున్నా లోట్లున్నా ఎప్పటికప్పుడు ఏ దినానికి ఆ దినాను మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అమ్మ, మీరు రోజు ఇల్లు ఉడుస్తారా? రోజు ఉడిచేదేగా, 4 రోజులు అలా ఉడుచుకుందాంలే అని పక్కన పడేసారండి, ఏమవుద్ది? బోల్డ్ పని కాదు. తిండాలేవు, వండాలేవు, కూర్చోను లేవు, మొత్తం ఏమైపోద్ది? ఇల్లంతా దోవ చుట్టుకుపోయింది. 4 రోజులు ఇల్లు ఉడకపోతేనే ఇల్లు అంతా గందరగోళం, కూర్చోలేము, నుంచోలేము. మరి నేను అంటాను, రాకడికి ఎత్తబడకుండా విడవబడితే 7 ఏండ్లు ఉండగలవా? 7 ఏండ్లు శ్రమలు తట్టుకోగలవా? ఆ భయంకరమైన దుస్థితి తలుచుకుంటేనే గుండె జల్లుమంటది. మరి రాకడికి ఎత్తబడకపోతే ఆయనకి ఎట్టా ఉంటుంది? నా రక్తముతో నేను సంపాదించానే, నీవెలా నాకు దూరం అయిపోయావు? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? ఎందుకు నువ్వు సిద్ధపడలేదని రేపు పొడబొడుగుతాడు. ఏం చేస్తా? కాబట్టి ఆయన అనుకున్న గడియలో వస్తాడు. కాబట్టి మెలకుగా ఉండి మనం సిద్ధపడాలా. ఇది కూడా ఆయన ఇచ్చే దానమే, అవునా కదా? మేఘం ఎక్కాలంటే మనంతటా మనం వెళ్ళగలమా? ఎవరేవాలా? ప్రభువు రెప్పపాటున మనల్ని ఆకర్షిస్తారు. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. రెప్పపాటున ఎగిరిపోతాం, రెప్పపాటున ఏమైపోతాం? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ప్రభు మన దీన శరీరము అనగా ఈ మట్టి శరీరమును మహిమగల తన శరీరమునకు సమరూపమగల దానిగా మార్చుకొని ఏం చేస్తాడంట? తీసుకెళ్ళిపోతాడు. రెప్పపాటున మారిపోద్ది. కాబట్టి రెప్పపాటున మనం ఎగిరెళ్ళగాలంటే మన చిత్తంలో లేదు. కానీ నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు ఇది కూడా ఒక దానమే. ఇలానే ఆకర్షిస్తాడు, వెళ్ళిపోతాం. మీకు ఒక చిన్న మాట చెప్తానమ్మా. అయస్కాంతం పక్కన ఇనుము పెట్టా, బంగారం పెట్టా, ఏది వెళ్ళి అటక్కును అతుక్కుంటుంది? ఏం అతుక్కుంటుంది? బంగారం దగ్గరగా పెట్టినా కానీ అతుక్కోదు. ఇనుము కాస్త దూరంగా పెట్టు, అయినా కానీ. అలాగే బంగారము పరిశుద్ధమైనది, విలువ గలది, కాంతి గలది. ఇటువంటి శ్రేష్టమైనదే ప్రభు కోరుకుంటాడు. సాతానుగాడు పాపానికి ఎరేస్తాడనమాట. ఆ ఇచ్చి ఆ పాపపు కోరిక, ఆ తలంపు ఉండగానే టక్కన వాడితో కనెక్ట్ అయిపోతాం. దొంగ ఇంకో దొంగకి ఏం చెప్పక్కర్లా, ఆడు కొద్దిగా ఆట ఎత్తాడు కానీ ఆచి చూపిస్తాడు. ఆడు వీడు కూడా ఏం చేస్తాడు? ఆడితే కలిసిపోతాడు. సాతానుడు అంట చివరి దినాల్లో అంట వీలైతే ఏర్పాటులో ఉన్నవారిని కూడా లాగేస్తాడంట. ఆడికి అంత శక్తి ఉంటుంది. ఏం చేస్తాడంటే ఏర్పాటులో ఉన్నవారిని కూడా మనం కదిలించకుండా ఉండాలంటే ఎలాగ ఉండాలా? వాక్యమందు స్థిరులుగా ఉండాలి. అందుకని క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. యేసయ్య వాక్యం మనలో ఉందనుకో, చీకటికి తావు ఉండదు, పొరపాట్లకు తావు ఉండదు, సాతాను ఆలోచనలకు తావు ఉండదు. ఈ వాక్యం నిన్ను వెలిగిస్తూ ఉంటుంది. ఒక్క రాంగ్ స్టెప్ తీసుకున్నారనుకో, వాక్యం ఎమ్మటే తడుతుంది. ఇదిగో ఇలా ఈ తప్పు వాక్యానుసారంగా నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు అని నీ మనస్సాక్షి లోపల నుంచి హెచ్చరిస్తుంది. అమ్మటే నిజమే కదా, వాక్యం ఎలా ఉంది, నేనే పొరపాటు పడుతున్నా, సరి చేసుకుంటాడు. కాబట్టి 6వ దానం ఏంటి? ఆరోహణ దానము. 7వ దానము స్తుతి దానము. 6 దానాలు దేవుడిచ్చేది, 7వది మనము దేవునికి చెల్లించేది. ఏంటిదంట? స్తుతి దానము. నువ్వు ఎన్ని ఇచ్చినా కృతజ్ఞత లేకుండా స్తుతి ఆయనకి చెల్లించకపోతే వృధా. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉంటే చదువుకొని ముగించుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23, 19 నుంచి ఉంటుంది అనుకుంటా. చూడండి అమ్మా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా కాదండి 16వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని. ప్రతి విషయమందు ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. దేవా, ఈ కోత పండుగకి నేను కొద్దిగా తీసుకొచ్చానయ్యా, నాకు ఇచ్చిన దాంట్లో నేను తీసుకొచ్చాను నమ్మకంగా, నీకు స్తుతులయ్యా. నీవు నన్ను దీవిస్తే ఇంకా మరుసటి వచ్చును ఇంకా అధికంగా నేను తీసుకురాగలనయ్యా అని చెప్పి దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. వారు ఎక్కువ ఇచ్చారని నువ్వు దిగులు పడద్దు, ఇంకొకరు తక్కువ ఇచ్చారని నువ్వు అసూయ పడద్దు. దేవునికి తెలుసు ఎవరి మనస్సాక్షి. నీ మనసులో దేవుని స్తుతించడం అంటే ఇదే.
కృతజ్ఞతతో ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. ఈ స్తుతి ఆయన అందుకుంటాడు. చిన్నదే మనం చేసే స్తుతి, ఇది ఆయనకి పెద్ద కానుక. ఎంత కానుక అంట? మోయలేనంత కానుక ఆయన దృష్టికి. ఆకాశం ఆయిందే, భూమి ఆయిందే, సముద్రం ఆయిందే, ఈ సృష్టి ఆయిందే. నువ్వేం తెచ్చినా సృష్టిలో నుంచి తీసుకొస్తున్నావు, కానీ నీ హృదయంలో నుంచి వచ్చేది ఆయనకి కావాలి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకు. ఎందుకంటే ఈ హృదయము ఘోరమైనది, భయంకరమైనది, వ్యాధి కలది. దీన్ని గ్రహించేది ఎవరంటే దేవుడే. ఈ హృదయంలో నుంచి చిన్న పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో స్తుతిస్తే ఆయన్ని, అబ్బా నా బిడ్డ నన్ను ఎంతగా మురుసుకుంటుంది అనుకుంటాడు. అంతకు మించిన కానుక ఆయనకి గొప్పది. కృతజ్ఞతతో ఆయన ఏం చేయాలా? స్తుతించాలా. అంతకు మించి కానుక ఏమైనా ఉందా? నీ కృతజ్ఞత లేకుండా వేలిచ్చి లక్షలు ఇచ్చే లాభం? కృతజ్ఞత లేదు, ఆ దేవునికి చెందదు. కృతజ్ఞతతో. అందుకే ప్రభు అన్నాడు లోకాసువార్త 21వ అధ్యాయంలో, అనేక మంది ధనవంతులు కానుక పెట్టి దగ్గర ఎవరున్నారు? ప్రభువే కూర్చొని ఉన్నారు. అనేక మంది వారికి కలిగిన దాంట్లో కలిమిలో నుంచి సమృద్ధిగా తీసుకొచ్చేస్తున్నారంట. అదే వరుసలో ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందంట. అందరూ వారు సమృద్ధిగా ఇచ్చారు, ఈమె తన జీవనం లేమిలో నుంచి ఇచ్చిందంట. దేంట్లో నుంచి ఇచ్చిందంట? అయ్యా, ₹1,00,000 ఉన్నాడు, ₹100 ఇవ్వడం గొప్ప చెప్పాలి మీరు. కానీ 100 ఆ 100 ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎవరు గొప్ప అంటారు? చెప్పాలి, మాట్లాడాలి. చూడండి, మన సమర్పణ, మనము దేవుని ఎడల చూపించే ప్రేమ, కృతజ్ఞత ఇక్కడే తెలిసిపోద్ది. ఉన్న దాంట్లో, సమృద్ధి దాంట్లో ఇవ్వటం గొప్ప సంగతి కాదు, లేమిలో ఇచ్చింది అలా స్తుతించడం దేవునికి ఇష్టం. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అని సాక్ష్యం ఇచ్చారు. దైవజనులు రాశారు 30వ పాటలో, తక్కువ చందాను చూచి, తక్కువ చందాను చూచి ఎక్కువేయని, తక్కువ చందాను చూచి, తక్కువ చందాను చూచి ఎక్కువేయని మెచ్చుకొన్న, ఎక్కువేయని మెచ్చుకొన్న యేసునామా మెంతో మధురం, యేసునామా మెంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామా మెంతో మధురం. కాబట్టి ఏ కానుక గొప్పది? స్తుతి అనే కానుక గొప్పది. ఆమె హృదయపూర్వకంగా వేసింది, దేవా నాకు 2 కాసులు అయ్యా, అయినా పర్వాలా నువ్వు నాకు ఇవ్వగలవని చెప్పి సంతోషముతో, కృతజ్ఞతతో, హృదయపూర్వకంగా వేసింది. ప్రభు ఏం చూశారు? మనమేమో ఎవరి చేతులు ఎంత ఎక్కువ ఉందా అని చూస్తాం. ప్రభు చూసేది ఎవరి హృదయంలో ఎంత స్తుతి ఉందా, ఎంత ప్రేమ నా ఏళ్ళు ఉందా, ఎంత కృతజ్ఞత నా ఏళ్ళు ఉందా, ఇది చూస్తాడు. మనుషులు పైవేషం చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈమె అంతరంగాన్ని ఎవరు చూశారు? కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడికి కావాల్సిన నీ హృదయం, నీ మనస్సు, నీ ప్రేమ, నీ కృతజ్ఞత, నీ సమర్పణ, ఇది దేవుడు చూసేది. కాబట్టి అన్నిటికంటే గొప్ప కానుక ఏంటి? 6 కానుకలు దేవుడు ఇచ్చాడు. చెప్తారా? గబగబ చెప్పండి, అయిపోయింది. ఆకాశము, 2 భూమి, 3 ఈ 2 తెలియచేసే బైబిల్ గ్రంథం, 4 ఈ గ్రంథకర్త అయినటువంటి యేసు ప్రభు, 6 పరిశుద్ధాత్ముడు, 7 ఆరోహణ దానం. ఈ 6 దానాలు దేవుడిచ్చాయి. ఆకాశమైనా, భూమి అయినా, బైబిల్ గ్రంథమైన, కుమారదానమైన, ఆత్మదానమైన, ఇవన్నీ ఆరోహణ దానమైన, ఇవన్నీ 6 ప్రభు ఇచ్చేది. ఈ 6 అందుకున్న నీవు ఒక్క చిన్న స్థుతి ప్రేమపూర్వకంగా, దేవా ఎంతవరకు నేటి నుంచి వత్సరమంతా కాపాడావు, నా వ్యాపారాన్ని దీవించావు, నా రెక్కల కష్టం దీవించావు, నీవు ఆరోగ్యం ఇచ్చావయ్యా, నువ్వు ఆరోగ్యం ఇవ్వబోతే నేనేం పని చేసుకుంటా? చాలామందికి తెలియదు, ఆరోగ్యం ఉంటేనేగా పని చేసుకునేది. ఈ పని అయిపోతే ఇంకో పనికి వెళ్తాం. ఆరోగ్యమే లేకపోతే నీకు ఎదురు పని చేయాల నలుగురు, అవునా? నీకు వండేవాళ్ళు ఒకళ్ళు, ఊడ్చేవాళ్ళు ఒకళ్ళు, ఉతికేవాళ్ళు ఒకళ్ళు, నలుగురు ఎదురు చేయాలి. అది ఆరోగ్యం ఉంటే 4 పనులు నువ్వు చేసుకోవచ్చు. దేవా ఆరోగ్యం ఇచ్చావు, ఈ వత్సరం అంతా అన్ను బట్టి దేవుడిని ఏం చేయాలా? స్తుతించాలి. మనం ఏమిచ్చినా ఆయనకి తక్కువే. హృదయపూర్వకంగా కృతజ్ఞతతో ఆయన స్తుతిస్తే ఇదే గొప్ప కానుక.
అట్టి గొప్ప దీవెన ఈ కోత పండుగ దినమున పరిశుద్ధాత్మ తండ్రి మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యముని బిడ్డ హృదయాల్లో ముద్రించుము. నూరంతలో నాయన ఇదిగో ఫలించుటకు సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రములు. మీరిచ్చే దానముల ముందు మేమిచ్చే దానము అల్పమే అయినప్పటికీ మా స్వల్ప దానములు కూడా అస్తార్పణంగా అందుకునే దేవుడు గనుక మీకు నమస్కారములు. ఆయన నాడు ఇశ్రాయేలు తెచ్చిన పంట అంతటిని దీవించావు. అలాగూ నేటి దినమున నీ పిల్లలైన వారు తీసుకొచ్చిన అయా ఇదిగో కూరగాయలు, అర్పణలు, పొలములో పంటలన్నింటినీ దీవించి ఆశీర్వదించి మీరే నాయన పంపించమని దీవెనలకు దాత ఆశీర్వాదకర్త అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.